పుట్టెంటికలు తీయించుకుని తిరుపతి నుంచి వస్తున్న హైదరాబాద్కి సంబంధించిన వాళ్ళు 7. దాంట్లో 3 చనిపోయారు. మంచు పడుతుంది అని చెప్పి అంకిరెడ్డిపాలెం దగ్గర కారు ఆపుకుని రోడ్ సైడు పడుకున్నట్ట. నిద్ర వస్తుంది డ్రైవర్కని. వెనక నుంచి ట్రావెల్స్ బస్ వచ్చి ఈ కారుని కొట్టింది. మంచు అంటున్నారు, వెనకాల ఆగితే వెహికల్స్ వచ్చి కొడతాయని పార్కింగ్ లైట్స్ వేసుకున్నారో లేదో తెలీదు. వేసుకున్నా కూడా ట్రావెల్స్ వాళ్ళు ఆగే పరిస్థితుల్లో లేరు. ఎవరన్నా ఇట్లా జర్నీ చేసేటప్పుడు నిద్ర వస్తుంటుంటే ఎప్పుడైనా సరే పెట్రోల్ బంకుల దగ్గర ఆగండి. అక్కడ లైట్లు హడావిడి అంతా బాగుంటుంది కాబట్టి ఎప్పుడు ఆగాలన్నా జర్నీ చేసేటప్పుడు పెట్రోల్ బంకులు చూసుకుని అక్కడ సేఫ్గా ఉన్న ప్లేసుల్లో ఆగండి తప్ప రోడ్ సైడ్ ఎక్కడ పడితే అక్కడ ఆగద్దు. లేదంటే డాబాలు అట్లాంటివి డాబాస్ ఉంటాయి కదా, రోడ్ సైడ్ హోటల్స్ ఉంటాయి కాబట్టి అక్కడికి వెళ్ళిపోయి పార్కింగ్ చేసుకుని అక్కడ ఆగండి. దాంట్లో 3 చనిపోయారు. 7లో తక్కిన వాళ్ళకి గాయాలైనాయి. ఇంకోటి చెప్పనా అండి, ఎప్పుడైనా సరే పుట్టింటికలు తీయించుకొస్తున్నప్పుడు ఇలాంటి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయండి. ఎందుకో మరి దేవుడు మొక్కని చెప్పి వెళ్ళి పుట్టింటికలు తీయించుకుని రిటర్న్లో ఉండంగా అయింది. ఆ పిల్లలు పుట్టినప్పుడు ఎప్పుడు పుట్టింటికలు తీయటానికి వెళ్ళినా ఇదే పరిస్థితి వస్తుంది. మరి ఎందుకనో తెలియట్లేదు. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే, నేనే మిమ్మల్ని సెంటిమెంట్ మీద దెబ్బ కొట్టట్లా, ట్రైన్లకు రిజర్వేషన్ చేయించుకుని సేఫ్గా వెళ్ళి సేఫ్గా వచ్చేయండి నా మాటని. ఓకేనా?